Hello everyone, welcome to our channel GG English Academy. సో మనం ట్యుటోరియల్స్ రీసెంట్గా స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన రీసెంట్గా ఏం కాదు, చాలా రోజులైంది. సో చాలా రోజుల తర్వాత నేను ట్యుటోరియల్స్లో భాగంగా 4th వీడియో ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను. సో 3 వీడియోస్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను ఆ మూడులో ఉన్న కంటెంటే ఇక్కడ బ్రీఫ్ చేస్తున్నాను. బట్ మీకు ఫుల్ ప్లెజర్గా అర్థమవుతేనే ఈ వీడియో అర్థమవుతుంది, ఎందుకంటే ఇందులో బ్రీఫ్ మాత్రం కాబట్టి తొందరగా అయిపోతుంది. అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆ వీడియోస్ వెళ్ళి నీట్గా చూడండి, ఎక్కడ ఈ వీడియోని కూడా స్కిప్ చేయొద్దండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఉంటే, ఆల్రెడీ జాబ్ రోల్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా చూడండి. లేదు మేము ఎక్స్పర్ట్స్ ఇంగ్లీష్లో అనుకుంటే నీట్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ వీడియోస్ని. ఓకేనా? సో బై ద వే వాళ్ళకి అవసరం అయితే ఇక్కడ ప్రతి స్లైడ్లో నా వీడియో ఉంటుంది, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా తెలుసుకోవాలనుకున్నారు, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్తే, ఫోర్త్ వీడియోలోకి వెళ్తే, సో కమ్యూనికేషన్స్ నేర్చుకోబోయే ముందు టైటిల్ చూసే మీరు వచ్చింటారు. కమ్యూనికేషన్స్ నేర్చుకోబోయే ముందు, లేదా గ్రామర్ నేర్చుకోబోయే ముందు, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోబోయే ముందు అసలు వాటిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయి, అసలు ఏముంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, ఫస్ట్ మనం ఏమేమి తెలుసుకోవాలి. సో తమ్నైల్లో చెప్పినట్టు ఏం తెలుసుకోవాలి మనం గ్రామర్కి సంబంధించి, సో అది ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలండి. ఆ 3 ఇంపార్టెంట్ థింగ్స్లో ఫస్ట్ డే 4 రూల్స్ ఉంటాయి. గ్రామర్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ సంబంధించి కీవర్డ్స్ 24 ఉంటాయి. ఈ కీవర్డ్స్నే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం, లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం. ఓకేనా? కీవర్డ్స్ అంటే కొత్తది అనుకోకండి. సో ఇవి కూడా ఆల్రెడీ మనకు తెలిసినవి. ఏంటి అవి? హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్, స్కూల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే. ఇంకా ప్రొఫెషనల్గా నేను కీవర్డ్స్ అంటున్నాను. సో ఈ 24 కీవర్డ్స్ ఎక్స్ప్రెషన్ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ఈ 24 ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే యూ విల్ బి అ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? సో అండ్ వర్బ్ ఫార్మ్స్కి సంబంధించి మనకి ఎప్పుడు ఇంతవరకు మనం 3 వర్బ్ ఫార్మ్స్ చెప్పింటాం, నేర్చుకుని ఉంటాం, లేదా మ్యాక్సిమం 5 తెలుసుకో ఉంటాం. ఆర్ఎల్స్ ఇంకొంతమంది 6 కూడా చెప్తారు. బట్ ఒక వర్బ్కి ఫార్మ్స్ 7 ఉంటాయి. ఓకేనా? సో ఈ 7 వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. ఓకే, సో లెట్స్ సీ. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆప్షన్స్ ఉంటుంది కదా, హోమ్, ప్లేలిస్ట్, షార్ట్స్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ ట్యుటోరియల్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటుంది. సో అక్కడ ఉంటుంది అనమాట ఈ 3కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఓకే, దెన్ ఎందుకు ఇవి నేర్చుకోవాలి, అసలు 24 హెల్పింగ్ వర్బ్స్ ఎందుకు, అసలు ఏముంటాయి 24 హెల్పింగ్ వర్బ్స్, 4 రూల్స్ ఏంటి, లెట్స్ సీ. సో 3 వీడియోస్ ముందు చూడని వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తున్నాను అంతే, బట్ కంపల్సరీగా ఆ వీడియో అయితే చూడండి. 4 రూల్స్ ఏంటంటే, దీస్ ఆర్ ద 4 రూల్స్. ఫస్ట్ వన్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. వీటిని 4 రూల్స్ అంటాం. అండ్ వీటికి సంబంధించి ఒక్కో దానికి కొన్ని హెల్పింగ్ వర్బ్స్, ఐ మీన్ కీవర్డ్స్ ఉంటాయి ఒక్కో దానికి. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ కీవర్డ్స్. సో వీటిని 24, ఇవి 24 ఉంటాయి. ఈ 4 సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద 24 keywords? Here, be forms లో we are having am, is, are, was, were. In the do forms, do, does, did. In the have forms, have, has, had. So total గా ఏంటండి, these are 6 and these are 5. So totally 11. సో ఎన్ని ఉన్నాయి టోటల్గా? ఇక్కడ 11 ఉన్నాయి. దెన్ ఇంకెన్ని ఉన్నాయి, ఇంకెన్ని ఉండాలి? సో 13 ఉండాలి. లెట్స్ సీ. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ మోడల్ వర్బ్స్. ఇది సపరేట్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మోడల్స్లో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి అనేసి. సో నేను ఈ నాలెడ్జ్ అంతా ఏంటంటే, ఈ కంటెంట్ అంతా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, దిస్ ఫ్రమ్ మై గురూజీ భాస్కర్ వర్మ గారు, అండ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ పర్సన్. ఓకే, సో
నేను ఈ ఫీల్డ్కి రావడానికి కూడా ఒక 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 కారణం ఆయన కూడా. ఓకేనా. సో అండ్ ఆయన చెప్పిన నాలెడ్జే ఇదంతా. In the models, we are having two types of models, Group A and Group B, and this is the model helping verbs. So in the Group A, we are having some sort of rhyming keywords. So can, could, will, would, shall, should, may, might, must. And in the Group B, they need used ought, O-U-G-H-T, ought. The video ought the so O-U-G-H-T. So even అన్నీ తెలిసినా కూడా ఏదో లాస్ట్ ఒకటి తెలిసిండదు చాలా మంది. ఓకేనా. సో ఇవి టోటల్గా మనకు ఇంగ్లీష్ గ్రామర్లో మనం చూస్తున్నటువంటి కీవర్డ్స్ అనమాట, హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ఓకేనా. వీటి యూసేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాం. ఈ కీవర్డ్స్ని మనకున్న సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ని కొలాబరేట్ చేస్తే వచ్చేది స్టేట్మెంట్. ఓకేనా. సో వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 3 important thingsలో లాస్ట్ వన్ ఈజ్ 7 verb forms. So 7 verb forms. See here, I'll take the example write, అంటే రాయటం. దీన్ని మెయిన్ వర్బ్ అంటాను నేను. అంటే కామన్గా మనం అందరూ వాడేది మెయిన్ వర్బ్, లేదా దీన్ని ప్రెజెంట్ వర్బ్ అని కూడా అంటారు, కొంతమంది రూట్ వర్బ్ అని కూడా అంటారు. సో రూట్, సో ఎలా అయినా వాడచ్చు. బట్ నేను నా స్టూడెంట్స్కి చెప్పేది రూట్ వర్బ్ అని. ఎందుకు? రూట్ అంటే ఏంటి? వేర్లు, చెట్టు వేర్లు. చెట్టు వేర్లు ఉంటేనే చెట్టు పెరిగి పెద్దయ్యి దానికి బ్రాంచెస్ వచ్చి పనులు అన్నీ వస్తాయి. సో అలానే రూట్ వర్బ్ ఉంటేనే మిగతా 6 ఫార్మ్స్ ఫామ్ అవుతాయి. సో అలా, లేదా మీరు అందరికీ తెలిసిన టర్మినాలజీలో మెయిన్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. అందరికీ మీకు ఎప్పటికీ గుర్తుండదు కాబట్టి. దట్ రైట్, దీనికి నేను టు యాడ్ చేసాను. బై ద వే ఇట్ విల్ బికమ్ టు రైట్. ఏమవుతుంది? టు రైట్. సో దీన్ని టు వర్బ్ అన్నాను. సో దీనికి మీనింగ్ ఏంటి? రాయటానికి. ఓకేనా. టు యాడ్ చేయడం వల్ల టు వర్బ్ అయింది, అది రాయటానికి అయింది. దెన్ నెక్స్ట్ రైట్స్. సో ఇక్కడ రైట్స్, ఇది ఎస్ యాడ్ అయింది కాబట్టి ఎస్ వర్బ్ అన్నాం. ఇక్కడ ఎస్ అంటే సింగులర్. ఓకేనా. సో సింగులర్ అంటే మనకి 2 types ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సింగులర్ అండ్ ప్లూరల్. సో ఇది సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రమే రాదు. షీ గోస్, హీ కమ్స్, హీ రైట్స్, ఇట్ మేక్స్ సౌండ్. ఓకేనా. సో ఇలా సింగులర్ వాటికి మాత్రమే వాడతాం కాబట్టి దీన్ని ఎస్ వర్బ్ అంటే ఎస్ ఫర్ సింగులర్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వన్ చాలా మందికి గుర్తే ఉంటుంది, చాలా మందికి తెలిసిన నెక్స్ట్ వన్, దట్ ఈస్ రైటింగ్. సో దీన్ని చాలా మంది ఇంగ్ వర్బ్ అంటారు, ఇట్ ఈస్ ఐఎన్జీ వర్బ్. ఆల్సో కాల్ ఇట్ as present participle అని కూడా అంటారు. ఎవరిని అడిగితే చెప్పండి, ing verb is only the present participle. Then you know the past verb and past participle also. So write కి past verb ఏంటి? wrote. సో write కి past participle written. Then వీటినే మీరు చాలా మంది v1, v2, v3 అంటాం. పెట్టి ఇలా గుర్తుపెట్టుకోకండి, వీటికి సపరేట్ నేమ్స్ ఉన్నాయి, ఆ నేమ్స్తోనే గుర్తుపెట్టుకోండి. పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. సో ఇక్కడికి 6 ఫార్మ్స్ తెలిసిపోయి, ఇవన్నీ అందరికీ తెలిసి ఉంటాయి. ద లాస్ట్ వన్ ఈస్ వాట్ ఇస్ దిస్ ఫార్మ్? పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపల్కి టు బీ యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ టు బీ పాస్ట్ పార్టిసిపల్. ఈ టు బీ పాస్ట్ పార్టిసిపల్ ఏంటి? రిటర్న్కి ఇప్పుడు టు బీ యాడ్ చేయాలి. బై ద వే టు బీ రిటర్న్. సో ఇవి, సో ఇది రాసేసాడు లేదా రాసేసింది, రాసేసారు, ఇలా అయినా వాడచ్చు. బట్ దీనికి మీనింగ్, అండ్ దెర్ ఈస్ నో మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ ఫర్ పాస్ట్ పార్టిసిపల్. సో గ్రామర్లో ఒక స్టేట్మెంట్లో పాస్ట్ పార్టిసిపల్ని వాడకుండా దానికి మీనింగ్ చెప్పలేము. అండ్ హియర్ టు బీ పాస్ట్ పార్టిసిపల్కి మీనింగ్ ఏంటంటే ఇట్ గివ్స్ అ ప్యాసివ్ మీనింగ్. నోట్స్ ఎందుకు ఉంది? నోట్స్ రాయించుకోవడానికి. మనం రాస్తే నోట్స్ రాయించుకుంటారు, అది రాయదు. బోర్డ్ క్లీన్ చేస్తే క్లీన్ చేయించుకుంటుంది, అది క్లీన్ చేయదు. సో ద బోర్డ్ ఈస్ టు బీ క్లీన్, ద నోట్స్ ఈస్ టు బీ రిటర్న్. సో ఇలా అనమాట. సో ఇట్ గివ్స్ ద ప్యాసివ్ మీనింగ్ అంతే. ఓకేనా. సో ఇట్ ఈస్ అబౌట్ 7 verb forms. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మనకున్న 4 రూల్స్ ఏవైతే ఉన్నాయో, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్, ఇవన్నీ అసలు ఎలా యూజ్ చేస్తాం అండ్ గ్రామర్లో ఏ టాపిక్ బై ఏ టాపిక్ చెప్తూ ఉంటాం. లెట్స్ సీ డిస్కషన్ టాపిక్. అసలు 4 రూల్స్ ఇవే కదా.
సో బీ ఫార్మ్, ఫస్ట్ ఫ్రమ్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. ఇవే కదా. సి దెన్ ఇప్పుడు ఇది 100% ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకుంటే, ఇక్కడ చూడండి, ద 50% ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ డిపెండింగ్ ఆన్ బీ ఫార్మ్స్. రిమైనింగ్ 50% డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. సో మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో, తెలుగు కానీ, హిందీ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ లాంగ్వేజ్ అయినా మనం 50% మనం మాట్లాడే లాంగ్వేజ్ 50% బీ ఫార్మ్స్ బేస్డే ఉంటుంది. ఎందుకు చెప్పనా? సో ఐ టెల్ యూ వై. ఇవి మనకు టాపిక్స్, 4 టాపిక్స్. మనం బట్ వీటిని ఇలా డిస్కస్ చేయండి. డిస్కషన్ వైజ్కి వచ్చేసరికి ఫస్ట్ వీ విల్ డిస్కస్ బీ ఫార్మ్స్, then we will go with do forms, then again B forms, then have forms, then again B forms, then models, then again B forms. చూసారా, B forms ని మాత్రమే మనం 4 times డిస్కస్ చేస్తున్నాం. Then you can think how important it is. మీరు బీ ఫార్మ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా, బీ ఫార్మ్స్ ఎక్స్ప్రెషన్ మాత్రమే పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే యూ కెన్ స్పీక్ 50% ఆఫ్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. పర్టికులర్లీ ఐఎమ్ టెలింగ్ యూ the 50% of the English language is depending on B forms. Then we can call it as first B forms, this is second B forms, this is third B forms, and this is fourth B forms. అంతా బాగానే ఉంది సార్, మీరు ఇదే గ్రామర్ అంటున్నారు. ఇవన్నీ 7 టాపిక్స్, టోటలీ 7 టాపిక్స్ కదా, వీటినే గ్రామర్ అంటున్నారు. మరి టెన్సెస్ లేవే, ప్యాసివ్ వాయిస్ లేదే అని అంటే ఇవే ఇక్కడే ఉన్నాయి. జస్ట్ కీప్ ఇట్ అసైడ్ ద ఫస్ట్ బీ ఫార్మ్స్. ఇది కొంచెం ఎక్స్ప్రెషన్ వైజ్, అది కూడా టెన్సెస్ సంబంధించింది, బట్ కొంచెం ఎక్స్ప్రెషన్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఫ్రమ్ ద డూ ఫార్మ్స్ టు థర్డ్ బీ ఫార్మ్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 4 టాపిక్స్, వీటినే టెన్సెస్ అంటాం. దెన్ మోడల్స్ మీకు ఆల్రెడీ తెలిసింది. దెన్ ఈ ఫోర్త్ బీ ఫార్మ్ ఇదైతే ఉందో, దిస్ ఈజ్ కాల్డ్ వాయిస్. దీన్నే వాయిస్. నేను చెప్పే టర్మినాలజీ, నేను చెప్పే మెథడ్ వేరే ఉండొచ్చు, బట్ ఎవరు చెప్పినా ఇదే గ్రామర్ చెప్తారు, బట్ ఫాలో అయ్యే మెథడే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యేది, నేను నేర్చుకున్నది చాలా ఈజియెస్ట్ వే అని నేను ఫీల్ అవుతున్నాను. ఇలా నేర్చుకున్న తర్వాత నేను ఎన్ని బుక్స్ చదివినా, ఎంత పెద్ద ఆథర్స్ బుక్స్ చూసినా నాకు పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ మెథడ్. సో అందుకోసమే నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, నేర్చుకోండి. ఓకేనా? సో ఇది. సో దీస్ ఆర్ ద టాపిక్స్. అండ్ ఇవి కాకుండా మనకున్నది ఎక్సెస్ ఉన్నది ఇంకేం టాపిక్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా టెన్సెస్ సంబంధించింది, అది మీకు తెలుసు. ఓకేనా? సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దీని తర్వాత ఇక్కడ ఉన్న 7 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 7 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్కి లీడ్ అనమాట. 1 by 1 టాపిక్ నేను చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ ఇంకా ఇవి చదివితే మళ్ళీ మీ దగ్గర నేర్చుకోవడం ఎందుకంటే, థింక్ వన్, ఇప్పుడు ఇది నోట్ కింద రాసి పెట్టుకోండి. ఆన్లైన్లో వీడియో చూడడం వల్ల మీరు తెలుసుకుంటారంటే, జస్ట్ నో దట్స్ ఇట్. యూ డోంట్ లెర్న్ ఇట్, యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఇది కంపల్సరీగా రాసి పెట్టుకోండి. యూ నెవర్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో నేను చాలా మంది చెప్తున్నాను, వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు కదా, మరి ఇంత కంటెంట్ ఇస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంక ఇంత కంటెంట్ ఇస్తే ఇంక నువ్వు క్లాస్ తీసుకోవడం వేరు. ఇంత చెప్తే మీరు తెలుసుకుంటారంటే యూట్యూబ్లో చూసి. ఇప్పుడు మీరు నా డౌట్లు అడగగలుగుతారా? ఒకవేళ చేయగలిగితే, నాకు ఇంతవరకు కామెంట్స్ రాలేదులేండి, ఒకవేళ రాయగలిగితే కామెంట్లో రాయగలుగుతారు. అంతేకాని ఫేస్ టు ఫేస్ అడిగి నేను ఇచ్చే ఆన్సర్తో మీకు సాటిస్ఫై అవ్వలేదు తెలియదు కదా. సో అందుకోసం క్లాసెస్ గైడ్ కంపల్సరీ ఉండాల్సిందే. సో లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింటే కంపల్సరీ గైడ్ ఉండాల్సిందే, మీకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేయాలి. ఓకేనా? సో this is the 4th video. సో ఇంకా ఏదైనా దీనికన్నా సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి గ్రామర్ సంబంధించి, కెన్ కామెంట్ మీ ఇన్ దిస్ ఎనీ వీడియో.
కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినా కూడా నేను దానికి సంబంధించి ఏదైనా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అంతే అండి. సో వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకేనా? ఇలా స్కిప్ చేయకుండా చూడండి. సో నీట్గా అర్థం చేసుకోండి. సో లాంగ్వేజ్ నేర్చుకోండి. పిల్లలకి ఏదైనా ఉంటే నేను చెప్పేది తెలుగులోనే, ఇవన్నీ తెలుగు వాడుతున్నాను. ఓకేనా? సో ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చేటోడికి ఇంగ్లీష్ వస్తే మళ్ళీ వాడు క్లాస్ ఎందుకు వస్తుంది? ఓకేనా? సో తెలుగు వచ్చిన వాడు నాకు వీడియోస్ చూస్తే నేర్చుకోవాలనుకున్న వాడికి నేర్చుకుంటాడని చెప్పను, కానీ వీడియోస్ చూడటం వల్ల తెలుసుకుంటాడు, నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? సో ఎక్కడో చోట వాడికి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కుదిరితే నా దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర అయినా పోయి నేర్చుకుంటాం. ఓకేనా? దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఏదన్నా అవసరమైతే కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను వీడియో చేస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ, మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫాలోవర్స్. అండ్ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్. బాయ్. సీ యూ అగైన్.